హలో ఫ్రెండ్స్, నమస్కారము. మిడిల్ ఈస్ట్ లో మనం ఆల్రెడీ 2 నెలల నుంచి మనం చూస్తానే ఉంటున్నాము. ఈ వార్ ఎప్పుడు ముగిచ్చిద్ది అనేది మనం ఎదురు చూస్తున్నాము. కానీ ఇది ఎంత తొందరగా ముగిచ్చిద్దా అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. రెండోది, యాజ్ ఎన్ ఇండియన్ మనం మన చేతిలో ఉన్నది మనకేంటి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రకారంగా మనం మన ఇన్వెస్ట్‌మెంట్ అనుకుందాము. మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గోల్ అనుకుందాము. ప్రతి ఒక్కటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా మనం అది అచీవ్ చేసుకోవాలి అనేది మనం గుర్తుంచుకొని ముందుకెళ్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్, దీని ఇంపాక్ట్ మనకి చాలా చాలా సివియర్‌గా మనం చూస్తున్నాము. ఎంత దూరం వెళ్ళిద్ది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఫర్ సింపుల్ రీజన్, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఫ్రమ్ బిట్వీన్ సూపర్ పవర్స్. సో సో 3 ఆల్మోస్ట్ ఫైనాన్షియలీ వీక్ ఎకానమీస్ కాదు, చాలా స్ట్రాంగ్ ఎకానమీస్. సో ఎంత దూరం, ఎంత కాలమైనా మనం ముందుకెళ్ళొచ్చు, ఈ వారిని నడపొచ్చు అనే స్తోమత ఉన్న ఎకానమీస్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఎకానమీస్ ఎప్పుడైతే మనకి వార్ లో దిగితే అది తొందరగా క్లోజ్ అవ్వదు. అది మనం మధ్యలో ఏప్రిల్లో కూడా మనం ఆ విషయం అనేది చూసాము. సో మిడిల్ ఈస్ట్ లో ఫిబ్రవరిలో ఈ స్ట్రైక్ జరిగింది ఇరాన్ మీద. ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ రెండు కలిసి ఇరాన్ మీద వార్ చేస్తున్నారు. సో అందరికన్నా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనకి ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని మనం చెప్పుకోవచ్చు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మనం అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నామంటే, ఇక్కడ మీరు తెలుసుకుంది 90% ఆఫ్ క్రూడ్ అనేది బేసికలీ ట్రాన్స్పోర్టేషన్ ఈ పర్టికులర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి పాస్ అవుతుంది. సో దగ్గర దగ్గర 20% ఆఫ్ ఆయిల్ అండ్ ఎనర్జీ ప్రపంచంలో ట్రాన్స్పోర్ట్ అయ్యేది కంప్లీట్లీ ఈ లొకేషన్ నుంచే వెళ్తది. సో అంత ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఏమేమి వెళ్తాయి అనుకుంటే, యూరోప్ కి ఫ్యూయల్ ఇక్కడి నుంచే పాస్ ఆన్ అవుతుంది. చైనా ఎనర్జీ సప్లై ఇక్కడి నుంచే అవుతుంది. ఎల్పిజి సప్లై కూడా మనం ఇక్కడి నుంచే పాస్ ఆన్ అవటం మనం చూస్తాము. ఇండియా ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా మనం ఎక్కడి నుంచే చూస్తాము. ప్లస్ గ్లోబల్ షిప్పింగ్ ట్యాంకర్స్ రూట్ కూడా మనకి చాలా క్రూషియల్ ఎలిమెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక రకంగా వరల్డ్స్ ఎనర్జీ లైఫ్ లైన్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇరాన్ కరెంట్ సిచ్యువేషన్ లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని బ్లాక్ చేస్తుంది. సో ఆ బ్లాక్ చేయటం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం 20% ఆఫ్ ఎనర్జీ సప్లై ప్రాబ్లం వస్తుంది. ఆ 20% ఎనర్జీ సప్లై వస్తుంటే దీని వల్ల మన కిచెన్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. సో ఎంతవరకు పెరుగుతున్నాయి అంటే, సిలిండర్ దాదాపు ఒక 100 రూపాయలు ఎక్కువగా పెరుగుతుంది. అదే బ్లాక్ మార్కెట్ లో తీసుకుంటే మనం చెప్పుకున్నంత అమౌంటే మనం చెప్పుకోవచ్చు. సిలిండర్స్ చెప్పుకుంటే దగ్గర దగ్గర కమర్షియల్ సిలిండర్ 74% పెరిగినాయి. సో ఓవరాల్ గా ఇండియాలో ఈ పర్టికులర్ పాయింట్ తోటి మనం అర్థం చేసుకుంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి మనకి ఆ వే నుంచి 90% ఎల్పిజి అక్కడి నుంచి మనకి సప్లై అవుతుంది. సో ఇది చాలా చాలా హ్యూజ్ నంబర్ మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఎక్కువ కాలం, ఎక్కువ రోజులు మనకి ఇది డిలే అవుతూ ఉంటే దాని ఇంపాక్ట్ కిచెన్ మీద డైరెక్ట్లీ ఉంటది అనేది మనం క్లియర్ గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో అది ఒకటే కాదు, ఇండైరెక్ట్లీ మనకి వాడే నూనె, మన రోజు వరకు మనం తినే వంటల్లో మనం చెప్పుకుంటే ప్రతిదీ ఒక 10 రూపాయలు 15 రూపాయలు అలా పెరుగుతూ 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 అన్ని మనం పెరగటం మనం చూస్తాం. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంటే డీజిల్ పెట్రోల్ పెరిగిద్ది. డీజిల్ పెట్రోల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించిన ప్రతి ఒక్క కాస్ట్ మనం పెరగటం చూస్తున్నాం. ఆల్రెడీ మనం చూస్తున్నాము పెట్రోల్ రేట్ ఒక 8 రూపీస్ నుండి 9 రూపీస్ అనేది మనం పెరగటం మనం చూస్తున్నాము. ఇది చాలా చాలా హ్యూజ్ కాస్ట్ మనం చెప్పుకోవచ్చు. సో చిన్న చిన్నగా సప్లై ప్రాబ్లం వస్తుంటే అది బ్లాక్ మార్కెట్ కి ఒక సిస్టమ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా ఆ విషయం మీద ఫోకస్ చేయాలి. సో కిచెన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటది. సో ఇక్కడ మన ఫుడ్ ఒకటే కాదు, ఆ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి.
మన జాబ్ ఇంపాక్ట్ అవుతుంది, ప్లస్ ఓవరాల్ గా ఇండియాస్ గ్రోత్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనే దాకా మనం ఇక్కడ ఈ పర్టికులర్ స్టోరీలో మనకు తెలుస్తుంది. ఎంతవరకు అంటే దగ్గర దగ్గర క్రూడ్ ఆయిల్ మనం తెలిసిందే రూపాయలది $100 దాకా మనం దగ్గర దగ్గర 120 ఇంకా దాటే అవకాశం ఉంటదని మనం వింటున్నాము. టెక్స్టైల్ ఇంకా కెమికల్స్ కి చాలా క్లోజ్లీ మనకి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోజర్ అనేది ఉంటది. ఎక్కువ మంది ఈ పర్టికులర్ ఇండస్ట్రీ నుంచి క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ ఉంటది. సో దాని వల్ల కూడా మిలియన్ జాబ్స్ అనేది ప్రాబ్లమ్ లో ఫేస్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ లో కూడా మనకి ఎక్కువగా పెట్రోకెమికల్స్ యూస్ చేస్తారు. ఆ పెట్రోకెమికల్స్ క్రూడ్ ఆయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. సో ఓవరాల్ గా రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎంత వరకు పెరగొచ్చు అంటే దగ్గర దగ్గర 1.5% పెరగొచ్చు అనేది రిపోర్ట్స్, రీసెర్చెస్ అనేది చిన్న చిన్నగా డేటా మనకు పంపిస్తున్నారు. సో ఓవరాల్ గా ఇండియా జీడిపి అనేది కూడా 1% ముందు ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా 1% తగ్గించి ఇండియా జీడిపి నంబర్స్ అనేది బయట వస్తాయి అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఫర్టిలైజర్, సిమెంట్ ఇవన్నీ చాలా చాలా క్రిటికల్ చెప్పుకోవచ్చు. ఇది కాకుండా అగ్రికల్చరల్ ఇంకా కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటది. సో క్లియర్ గా మనకు అర్థం అవుతుంది డైరెక్ట్లీ కొన్ని సెగ్మెంట్స్, ఇండైరెక్ట్లీ కొన్ని సెగ్మెంట్స్ మీద ఇంపాక్ట్. సో ఇది మన పర్సనల్ లైఫ్ కాకుండా మన ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనకి చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది ఈ పర్టికులర్ సినారియో. సో ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ మనం చెప్పుకున్నామంటే ఓవరాల్ గా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగటం వల్ల మన ఇండియన్ లైఫ్ స్టైల్ మీద కూడా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇండియా ఏదో ఒక మెజర్ అనేది తీసుకోవాలి. అది చిన్న చిన్నగా మనం చూస్తున్నాము కూడా. కాన్ఫ్లిక్ట్ కి ముందు దగ్గర దగ్గర 60% ఆఫ్ ఆయిల్ ఇండియాకి ఈ పర్టికులర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అయ్యి మనకు రిసీవ్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ కాన్ఫ్లిక్ట్ అయిన తర్వాత మనం అది ఒకటే కాకుండా మిగతా అవతలు కూడా మనం ఆ పర్టికులర్ సప్లై అనేది మనం గ్యాదర్ చేసుకుంటున్నాం. అది యుఎస్ అనుకుందాము, అది బ్రెజిల్ అనుకుందాము, రష్యా అనుకుందాము. సో ఏదైనా కారణం నుంచి మన ఇండియన్ ఎకానమీ ఆర్ ఇండియన్ పబ్లిక్ కి ప్రాబ్లం రాకూడదు అనే ఆలోచనతో మనం సప్లై అనేది షార్ట్ ఫాల్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నా వెళ్తున్నాం విషయం. సో ఓవరాల్ గా సో ఇండియా పొజిషన్ ఎక్కడ ఉంది అనేది అడిగితే డెఫినెట్లీ ఇండియా ఈ పర్టికులర్ టెన్షన్ అనేది అబ్జార్బ్ చేయాలి. దీంతో పాటు మనం ఒక బఫర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్లస్ ఇండియాలో దగ్గర దగ్గర 30 days ఎమర్జెన్సీ వేవర్ మనం చూసాము. ఆ వేవర్ టైం దాటిన తర్వాత మళ్ళీ వార్ అనేది కొనసాగిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అనేది చూసాము. దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద కూడా మనం ఎక్కువగా చూస్తాం. సో ఓవరాల్ గా హ్యూమన్ కాస్ట్ వైజ్ మనం చూసుకుంటే ఎంతో మంది గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇండియా వచ్చేసారు. సో ఇక్కడ జాబ్స్ అనేది పోయినాయి, జాబ్స్ ఫార్ టెంపరీ బేసిస్ మీద ఆగిపోయింది. సో ఇండైరెక్ట్లీ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది, ఇన్కమ్ ఆగిపోతుంది. ఒకవైపు మనకి ఖర్చులు పెరుగుతున్నాయి. సో రెండు ఎక్కడో మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అనేది మనకు చెప్పుకోవచ్చు. సో దీంతో మనం కొద్దిగా మనం చేయాల్సింది కొన్ని విషయాలు మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఆ కంట్రోల్ ఏమి చేయాలి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే నియర్ టర్మ్ 0 to 3 months లోపల మన ఆలోచన మనకి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి, ఉంటే చాలా మంచిది. మనకి నెల ఖర్చులకి అప్రాక్సిమేట్లీ 3 to 6 times అంటే దగ్గర దగ్గర మనకి 30,000 నెల ఖర్చులు ఉంటే ఇది చిన్నగా మనకి 90 నుంచి 1,80,000 దాకా మన ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మనం పెంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏది జరిగిద్ది, ఎలాంటి సిచ్యువేషన్ లో మనం చెప్పుకోలేము. టర్మ్ కవరేజ్ కూడా మనం కరెక్ట్ గా తీసుకోవాలి. టర్మ్ కవరేజ్ ఈ రెండు ఇన్సూరెన్స్ విషయం మీద చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు కూడా చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అలా అవ్వకుండా మీరే మీ అడ్వైజర్స్ కి ఫోన్ చేయండి, ప్రాపర్ గా అర్థం చేసుకొని ఎంతవరకు నేను పాలసీ తీసుకోవాలి, ఎంత పాలసీ నాకు సపోర్ట్ గా ఉంటది ఫైనాన్షియలీ అనేది మనం చెక్ వెళ్ళాలి. నాలుగో విషయం, మంత్లీ బడ్జెట్ ఆల్రెడీ 15 to 20% పెరిగిద్ది. సో అది
మనం జాగ్రత్తగా ఉండాలి. సో చేయాల్సింది కొన్ని ఖర్చులు, అనవసరమైన ఖర్చులు. సో లావిష్‌గా ఉండాలి ఖర్చులు. అలాంటి ఖర్చులు మనం తగ్గించుకోవాలి. ప్లస్ ఫ్యూయల్ ఇంకా ఎల్‌పిజి కన్జంప్షన్ గూడా మనం అనవసరంగా మనం యూజ్ చేసుకోకుండా ప్రాపర్ వేగా మనం యూజ్ కన్జంప్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీడియం టర్మ్‌లో మనం చేయాల్సింది ఏంటంటే ఈవీ వెహికల్స్ ప్రిఫర్ చేసుకోండి. ఇది ఒక మంచిది. ప్లస్ ఏదైనా మీరు ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ తీసుకుంటుంటే 5 స్టార్, దానివల్ల మనకి బిల్ తక్కువ వచ్చిద్ది. సోలార్ అండ్ ఎనర్జీ టాప్స్ తీసుకొని మన సోలార్ ప్యానెల్స్ మనం పెట్టించుకోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే మనకి జనరేషన్ అనేది ఎలక్ట్రిక్ జనరేషన్ అనేది మనకి ఎక్కువ కనిపించింది. ఎక్కువగా మనం స్టాక్ అనేది కొద్దిగా బఫర్ పెట్టుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో గురించి మనం మాట్లాడుకుంటుంటే ఇన్ఫ్లేషన్ హెడ్జ్ మనం వెళ్ళాలి. సో ఇక్కడ గోల్డ్ ఆర్ మనకి ఎఫ్ అండ్ రెండిట్లో మనం ఏదైనా ఒకటి యూజ్ చేసుకొని మన పోర్ట్ఫోలియో ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇండిపెండెంట్ ఎనర్జీ రిక్వైర్మెంట్, ఇండిపెండెంట్ గా మనం మన ఫైనాన్షియల్ గోల్స్ కి మనకి ఏది అవసరం అనేది మనం చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ నాలెడ్జ్ లేకపోవటం వల్ల చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ గ్లోబల్ ఈవెంట్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్న తర్వాత దానికోసం మనం రెడీ అవ్వాలి, అడాప్ట్ చేసుకోవాలి. ప్లస్ అలాంటి ఛాలెంజెస్ మన ఫ్యామిలీ మీద డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ పడుతుంటే దానికోసం మీరు చేయాల్సింది తెలుసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని దాని మీద ఇంప్లిమెంట్ చేసుకోవటమే చాలా ముఖ్యం అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే మనం కరెక్ట్ గా గ్లోబల్ ఈవెంట్స్ ని కరెక్ట్ గా క్యాచ్ చేస్తున్నామా? చెయ్యపోతుంటే డెఫినెట్లీ మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. దాని అనుకూలంగా మీకు ఒక ప్రాపర్ గా ఐడియా ఇచ్చేసి మనం చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.